తన పేదరికాన్ని పోగొట్టమని ఒక వ్యక్తి రోజు ఆ శివయ్యను ప్రార్థిస్తుండగా ఒక రోజు రాత్రి కల్లోకొచ్చి, సరే ఈ జమ్మి చెట్టు ఉంది కదా నా శివాలయం దగ్గర, దాని చుట్టూ బియ్యం పిండి బెల్లము కలిపి అలా చల్లు అని చెప్తాడు. అలాగే చేస్తే అతడు అనుకోకుండా చాలా అభివృద్ధి చెంది అతనికి 2 పిల్లలు పుట్టి చాలా ధనవంతుడైతాడు. మళ్ళీ ఒకసారి కల్లో కనపడి, ఇక నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి, బాధ్యతలు అప్పగించి పిల్లలకు అంటే, వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఎవరికి అప్పగించాలి అంటే, సరే నువ్వు అప్పుడు చేసావు కదా అలా అలా చల్లమని చెప్పు అని చెప్పి వాళ్ళతో పాటు గమనించు అంటాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ చల్లుతారని వాళ్ళ వెనకల్ని చూస్తుంటే చిన్న బాబేమో చల్లడానికి అలా ఉంటే అక్కడ చాలా మంది క్యూలో అదే పని చేయడానికి ఉన్నారు. సరే అని పెద్ద బాబుని చూస్తే అతడేమో అక్కడ ఒక పేద అతను చాలా ఆకలితో ఉన్నాడు. అతనికి ఆకలేస్తుందని అర్థమయ్యి తన దగ్గర ఉన్న పిండిని అలా అతనికి తినమని దేవుని పాలు, అభిషేకంలో వచ్చే పాలను తీసుకుని కలిపి అతనికి పెట్టి అతని ఆకలి తీర్చాడు. అదంతా చూసి కామ్ గా ఉన్నాడు. ఇంటికి వచ్చాక వాళ్ళు జరిగింది చెప్పాడు. శివయ్య మళ్ళీ రాత్రి కనపడి, ఎవరికి ఇస్తున్నావు నీ బాధ్యతలు అంటే, నా చిన్న కొడుకు నేను చెప్పిన పని చేశాడంటే, అది కాదు అక్కడ చేసింది మీ పెద్ద కొడుకు, అతడు కరెక్ట్ వ్యక్తి. ఎందుకంటే ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడము, ఆకలి తీర్చడము అన్నిటికన్నా పెద్ద భక్తి. అది వాళ్ళ మనస్సు కరెక్ట్, అతడికి నీ బాధ్యతలు ఇయ్యి అని చెప్తాడు. మనం కూడా అంతే, మనము దేవుణ్ణి మొక్కడం ఒకటే భక్తి కాదు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం కూడా దేవుని భక్తితో సమానమే.